నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతో స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజయ్య గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీ అధినేత పుట్టినరోజు సందర్భంలో ఎలా జరిగాయి, ఎలా అనిపిస్తా ఉంది? కేసీఆర్ ఈ రాష్ట్రానికి కారణజన్ముడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ళు విరామ కృషి చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం 10 సంవత్సరాలు నిరంతర కృషి చేసి 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా సాచ్యురేషన్ మోడ్ అంటే అందరికి ఇచ్చే కార్యక్రమం, అందరికీ ఇంటింటికి తాగునీరు ఇవ్వడం కావచ్చు, ప్రతి ఊర్లో ఉన్న చెరువును మరమ్మతు మిషన్ కాకతీయ పేరుతో మరమ్మతు చేయడం కావచ్చు, రైతులందరికీ బీమా కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతులకు రైతు బంధు పేరు మీద వ్యవసాయానికి సాయం కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో మరి దాదాపు 3 సంవత్సరాల కాలంలో 270 కోట్ల మొక్కలు నాటి హరితహారం, అది మేనిఫెస్టోలో పెట్టిన ప్రోగ్రాం కాదు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా సకాలంలో వర్షాలు కురవడం కోసం, అదేవిధంగా మరి అనేక రకాలుగా సరియైన సమయంలో వర్షాలు రావాలనే ఉద్దేశంతో మరి హరితహారాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శం, ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు ఆయన అభివృద్ధి చేస్తే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఆయన మార్క్ లేకుండా చేయాలని ఆలోచన. ఆయన మార్క్ అంటే సచివాలయం, ఆయన మార్క్ అంటే మరి అంబేద్కర్ విగ్రహం, ఆయన మార్క్ అంటే ముందున్న అమరవీరుల స్తూపం. అదేవిధంగా ఆయనది ప్రతి ఒక్కటి కూడా మరి ఇవాళ కాళేశ్వరము ఆయనకు ప్రతిరూపం, మానస పుత్రిక. ఈరోజు భారతదేశ చరిత్రలో దాదాపు ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని, అదేవిధంగా కొన్నిటికి 1,50,000 ఎకరాలు. ఆ రకంగా మరి ఈరోజు దేశానికి అన్నపూర్ణగా దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి హర్యానాను పంజాబ్ మించే స్థాయికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యాచరణ, ప్రాజెక్టులు ఏది చెప్పినా దాంట్లో ఒక మరి మార్గదర్శకుడుగా ఆదర్శప్రాయంగా ముందుకు పోవడం జరిగింది. ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఏ ఒక్కరికి ఏం చేయని విధంగా, ఉదాహరణకి గ్రామంలో ఒక ఇంటికి పోయి 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం చేరిందని కనుక రైతుని అడిగితే మాకు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, రైతు బీమా ముసలాయిన రైతు చనిపోతే రాలేదని చెప్పే పరిస్థితి. ఆ ఇంటి ఇల్లాలు ఉంటే 2500 వచ్చినాయంటే రాలేదని చెప్పే పరిస్థితి. కాలేజీకి పోయి అమ్మాయి ఉంటే స్కూటీ రాలేదనే పరిస్థితి. పెద్ద బిడ్డకి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు మరి తులం బంగారం వచ్చిందంటే రాలేదు. అమ్మ తాతలకు మరి 2,000 పెన్షన్ 4,000 అయిందంటే అది రాని పరిస్థితి. వికలాంగులకు 6,000 పెన్షన్ అంటే అది ఏ ఒక్కడు కూడా చేయలే. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు, ఎంపీపీ కాదు, జెడ్పీటీస్ కాదు, సర్పంచ్ ఎంపీటీస్ కాదు, ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆ ఇంటికి పోయి ఓటు అడగడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఆ రైతుకే, ఆ కాంగ్రెస్ కార్యకర్త కూడా రైతే, ఆయనకు కూడా కుటుంబం ఉన్నది, ఆయన కుటుంబానికి కూడా గుండుసున్నా. సో కాబట్టి ఈరోజు ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు. రేపు ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ కు, రేవంత్ ప్రభుత్వానికి కర్రు కాల్చి ప్రజలు అతడు. లోకల్ బాడీ కంటే ముందు పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటా ఉంటారు. మళ్ళీ ఉప ఎన్నిక కూడా తెలంగాణలో వస్తా ఉంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ స్టేషన్ కనుక నుండి మీరు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. మరి ఎలా ఉండబోతా ఉంది ఉప ఎన్నిక? తప్పకుండా ఇది 1985లో రాహుల్ గాంధీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన కుమారుడుగా రాహుల్ గాంధీ ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి మా తెలంగాణలో కూడా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి, లేకపోతే నేనే వచ్చి మొదట రాయేస్తానంత గట్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన్నే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నా గేట్లు తెరిచినా ఎంతమంది అన్న రావచ్చు అని గేట్లు తెరిచినా అని చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఆ ఫిరాయింపు చట్టం ఏముంటుంది అంటే, ఎవరైనా ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే, ఆ పార్టీ నాయకత్వం నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ ఉంటే వాటిని రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు. కానీ ఈరోజు ఎలాంటి
మోరల్ వాల్యూస్లో అంటే నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి రాజ్యాంగాన్ని కించపరుస్తూ అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఈరోజు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీకి పోవడం సిగ్గుచేటు. అందుకనే ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే 4 రాష్ట్రాలలో తీర్పు ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. 3 నెలల్లో స్పీకర్ కనుక రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి 6 సంవత్సరాలు పోటీ చేయకుండా వారిని బహిష్కరించే అవకాశం, వాళ్ళు గెలిచిన పదవి కూడా పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ దొంగలు ఏం చేస్తారంటే ఎప్పుడైతే రిపోర్టు వారికి నెగటివ్ వస్తున్న సందర్భంలో రాజీనామా చేసి ఎలక్షన్లు పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు రాజీనామా చేసి వాళ్ళు వచ్చేది ఉంటే ఆయనను కష్టపడి గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మంట మీద ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పోయిన వాళ్ళు వాళ్ళ వెంట లేరు. ఎందుకంటే మేము నిన్ను ఓడగొట్టాలనుకున్నామని ఊర్లకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను రానివ్వట్లేదు. రెంట్ చెడ్డ రేవడి లెక్క ఉండదు, కుడుదల పడ్డ ఎలుకలెక్క కొట్టుకుంటున్నారు. సో రేపు డిపాజిట్లు కూడా రావడం కష్టమే. కేసీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేస్తాను, ఒకవేళ పార్టీ ఫిరాయింపు చట్టం మీరు రాజీనామా చేయమన్నా కూడా చేసి నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అన్నట్టు కూడా కేసీఆర్ గారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. దాని మీద ఏం చెప్తారు? ఆయన మార్పు కోసం నేను పార్టీ ఏం మార్పు, బిడ్డ ఎంపీ టికెట్ కోసం పోయిందంటే ఎవరైనా సానుభూతి అయ్యో ఆడపిల్లకు టికెట్ కోసం పోయినట్టు ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మార్పు కోసం పోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చేసినావు ఇప్పటి వరకు అంటే ఏంటి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇస్తే వాటిని కంటిన్యూస్గా పనులు చేయట్లేదు. సంక్షేమ కార్యక్రమాలలో హామీలు చేయండి తుంగలో దొక్కేసిండు. ఏం చెప్పినామని కడియం శ్రేరి ఏ మార్పు కోసమని ఓ ఇంటికి పోయి అడిగితే పార్టీగా లాభం లేదు, వ్యక్తిగా లాభం లేదు. సో ఏమన్నా మోరల్గా ఏమన్నా మంచిగా ఉన్నదంటే మోరల్గా అనైతికం. సో కాబట్టి ఎవ్వరు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన జిత్తులా మారి నక్కగా పేరున్నది. నమ్మక ద్రోహానికి పరాకాష్ట. ఎందుకంటే ఇవాళ ఉదాహరణకి 10 మంది పోయిళ్ళు, 10 మంది వల్ల కుక్కిన పెయిన్లు ఎక్కున్నారు. ఈయన మాత్రం తుమ్మరి పురుగులాగా ఎగురుతున్నాడు. కుమ్మరి పురుగు అంటే ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అన్నట్టు. ఈయన మాత్రం అక్కరాని భాష మాట్లాడతాడు. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కవితక్క గురించి అని మాట్లాడు. అంటే ఆయన చేసిన తప్పని తెలిసి దొంగే దొంగ 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 అని చెప్పేసి గోబల్స్ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆయనకు నాకు తగ్గపారు. ఎప్పుడైనా కూడా నేను వరుసగా 4 సార్లు గెలిచిన ఆయన ఓడుతూ గెలుతూ వచ్చిండు. ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా రేపు తాడో పేడో తెలుసు. ఫైనల్ గా ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ఏదైతే ఉందో 30 సంవత్సరాల కోరిక అది. మీరు ఒక దళిత నాయకుడిగా ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉంది? ఈ వర్గీకరణ ఎలా చూస్తా ఉన్నారు? నా రాజకీయ అరంగేట్రమే దండోరా. నేను దండోరా ఉద్యమం ద్వారానే రాజకీయాలకు వచ్చిన. ఆ రకంగా ఒక మాదిగ బిడ్డగా 4 సార్లు వరుసగా గెలిచిన చరిత్ర ఉంది. ఈరోజు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీలో ఉన్న 59 కులాలలో ఎవరు సామాజికంగా వెనుకబడ్డరు, ఎవరు అంటరానితనాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఎవరు ఊర్లలో రోత పనులు చేస్తూ ఉన్నారు, ఎవరు డప్పు కొడుతూ ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలుగా చనిపోయిన జంతువులను తీసేది ఎవరంటే మాదిగలు. సో ఈరోజు మాదిగలను కళ్ళలో పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలు ఉన్న గ్రూప్ బిలో రిజర్వేషన్ 11 రావాల్సింది 9 వరకే తీసుకొచ్చారు. ఎదిగిన కొన్ని ఉపకులాలను తీసుకుపోయి గ్రూప్ 1లో వేశారు, పంబాల అట్లాంటి కులాలు. అదేవిధంగా వెనుకబడ్డ నేతకానికి సంబంధించిన వాళ్ళు 1,33,000 మంది ఉంటారు. 3వ అతిపెద్ద కులం. దాన్ని తీసుకుపోయి ఎదిగిన సిలో వేయడం జరిగింది. అదేవిధంగా బుడగ జంగాలను వాళ్ళు వెనుకబడ్డ దాంట్లకు తీసుకుపోవడం జరిగింది. సో ఇట్లా అనేక రకాలుగా అవకతవకలు అట్లా జరిగినాయి. కాబట్టి ఇప్పటికే మాదిగ సంఘాలు మొత్తం కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు చట్టబద్ధత కల్పించే లోపు లేదా అసెంబ్లీలో చట్టం చేసే లోపు వడ్డీని సవరించాలని ఇప్పటికే కృష్ణమాది గారు కూడా పోయి చెప్పడం జరిగింది. సో మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మొదటి రోజు నుండి 2001 నుండి పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమకాలికంగా జరగడం, తెలంగాణ ఉద్యమంలో దండోరా నాయకులే ముందు వరుసలో నాలాంటి వాళ్ళు పనిచేయడం, ఆ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిసారి కూడా ఎస్సీ ఏబీసీగా పెట్టడం జరిగింది. చివరిగా నా పూర్వజన్మ సుకృతం కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్మానం చేసే అవకాశం కూడా కేసీఆర్ గారు నాకే ఇచ్చి మరి మాదిగలకు ఇది ఉన్నత స్థానాన్ని కల్పించడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. తప్పకుండా ఎస్సీలను ఏబీసీ కాదు ఏపీసీ-డి కూడా ఉండి ఎవరైతే పెద్ద కులంగా ఉన్న నేతకాని వాళ్ళు కావచ్చు, బుడగజంగా వాళ్ళందరినీ కలిపి డిఎస్ఏది ఉంటే వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.